హలో అందరికీ. ఇప్పుడు ఫుడ్ కల్తీ అయిపోయిందో, మనుషులు కల్తీ అయిపోయారో తెలియదు కానండి. ఒకప్పుడు పిల్లలకి ఉట్టి చారేసి పెట్టినా చాలా బలంగా, పుష్టిగా ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ లేని వంటకాయలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఏంటి, నట్స్ ఏంటి, ఎన్ని రకాలు పెట్టినా ఎందుకో పిల్లలు పెట్టి ఫుడ్లో తేడా ఉంటుందో, వాళ్ళు తినే విధానంలో తేడా ఉంటుందో కానీ బలహీనంగానే ఉంటున్నారు. అంటే బలం అనేది పిల్లలు లావుగా ఉండడం వల్లే కాదు, వాళ్ళు ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు. కానీ చూసే మనుషులు ఏమంటారంటే, ఏంటి పిల్ల ఇంతలా ఉంది, ఏమి పెట్టట్లేదా, ఏమీ తినట్లేదా అని. మా పాపకి ఇప్పుడు మునగాకు పప్పు వండుతున్నానండి. మునగాకు రైసు, ఇంకా పప్పు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తే మెత్తగా అయిపోయింది. దాంట్లో దాని ముందు శుభ్రంగా మ్యాష్ చేసి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసి కలిపేసి ఉంచాను. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిద్దామని, లోపు నెయ్యి అందులో కలుగుతుందని. అంతే వీడియో. బాయ్ బాయ్.